లో సన్ రైజర్ వర్సెస్ కింగ్ 11 మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే దీన్ని అడ్డుకుంటామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్తో తలబడనుంది. దీంతో స్టేడియం పరిసరాల్లో మొత్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వరుస ఓటముల తర్వాత 2 భారీ విజయాలను నమోదు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్లో జరిగినటువంటి మొదటి మ్యాచ్లో ఓడినప్పటికీ కూడా ఆ తర్వాత భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు ఈరోజు పంజాబ్తో తలబడనుంది. కొంతమేర మనం పంజాబ్ టీం పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఇప్పటివరకు కూడా పాయింట్ల పట్టికలో లాస్ట్ స్థానానికి పరిమితం అయిపోయింది. మరోవైపు పంజాబ్లో కూడా అంతే ధీటుగా రాణించినటువంటి ప్లేయర్స్ కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, మరోవైపు డేవిడ్ మిల్లర్ కానీ మ్యాక్స్వెల్ కానీ వరుస విఫలం అవుతుండటంతో కూడా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఎక్కువగా విజయావకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే స్టేడియం కూడా చాలా మంది క్రీడాభిమానులంతా కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు కేవలం యూకే నుంచే మ్యాచ్ కోసం వచ్చినట్టుగా చెప్తున్నారు. హాయ్ సార్, యువర్ కేమ్ ఫ్రమ్? I'm from the UK, from London. Yeah. So which team you are supporting? I'll be supporting Hyderabad today. Yeah, I think so because the Sunrisers. Yeah. What's your expectation on this? I'm just want to enjoy the game. Yeah, I just want to enjoy the atmosphere and the atmosphere. I just like any good player really. I like all players. Okay. This is What's your expectation? Yeah, Sunrisers should win. So we'll be supporting Sunrisers, and my favorite player is Shikhar Dhawan. Hope he'll make a century today. Right. Yep. How Punjab will give competitive to SRH? I think in this competitive they are not very competitive. They are not making good score. Their players are not up to the mark. Hopefully they should give good competition today. So let's hope the match would be very exciting today. How about Warner and Shikhar Dhawan last innings? It was very good. I think their partnership was so good. I think they batted both took it to the winning side. So they won by 10 wickets, I believe. So that was very good. And we hope to see them play the same innings today. If Sunrisers Hyderabad elect to bat today, how much score you are expecting? More than 200. Let's hope. So yeah. Then how you are enjoying? I'm gonna have fun. I'm just gonna hope Sunrisers wins today. Yeah, and my favorite player, David Warner. Yeah. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పంజాబ్ వరుస విఫలాలు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లస్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత వరుసగా విఫలమవుతూనే వస్తూ ఉంది. ఎందుకంటే ఓపెనర్లు విజయ్ ఓహ్రా వీళ్ళిద్దరు తప్ప మరో ప్లేయర్ కూడా రాణించినటువంటి దాఖలాలు లేకపోవడం, మరో విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం మేర అంటే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మొదటి మ్యాచ్లో ఓడినప్పటికీ కూడా ఆ తర్వాత డేవిడ్ వార్నర్ అవ్వచ్చు, ఆ తర్వాత దీపక్ కూడా వీళ్ళంతా కూడా భారీ స్థాయిలో ఆడుతుండడం, బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మ్యాచ్లో చాలా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఎందుకంటే కేవలం ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఓపెనర్లే స్కోర్ని అంతా కూడా పూర్తి చేసేసి విజయాన్ని మూట కట్టుకొని పాయింట్ల పట్టికలో ఈరోజు టాప్ 5లో నిలిచే స్థాయికి చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మరోవైపు ఈరోజు పంజాబ్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో అటువైపు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ పంజాబ్కు చెప్పుకోదగ్గ ఇప్పటి వరకు కూడా భారీ అంచనాలు ఏమీ లేకపోవడం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మ్యాక్స్వెల్ కానీ లేకపోతే డేవిడ్ మిల్లర్ కానీ వీళ్ళంతా కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా పంజాబ్లో ఉంది. ఒకవేళ వీళ్ళు గనక రాణిస్తే ఈరోజు పంజాబ్ కూడా భారీ స్కోరే నమోదు చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం కూడా ఫస్ట్ 5 ఓవర్స్ వరకు కూడా కొంతమేర బౌలర్స్కి ఫేస్కి అనుకూలించినప్పటికీ కూడా ఆ తర్వాత పూర్తి స్థాయిలోనే బ్యాటింగ్కు అనుకూలిస్తూ వస్తుంది. మరి ఈరోజు ఎవరు బ్యాటింగ్ చూస్ చేసుకున్నా కూడా ఒక భారీ స్కోర్ను నమోదు చేసుకునే అవకాశమే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ జరిగినటువంటి ఉప్పల్ మ్యాచ్లో బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ కూడా తక్కువ స్కోర్ని నమోదు చేయడం, ఆ తర్వాత కూడా ఓడిపోవడం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో. మరి ఆ తర్వాత 2 సార్లు కూడా బౌలింగ్ను ఎంచుకొని ఒక చిన్న స్థాయి టార్గెట్ పరిమితం చేసి ఆ తర్వాత కూడా భారీ విజయాలతో అంటే కొంతమేర విజయాలను మూటగట్టుకుంది. ఈరోజు పాయింట్ల పట్టికలో టాప్ 5లో నిలిచింది. కాబట్టి ఈరోజు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి స్కోర్ను నమోదు చేస్తుంది, ఏ విధంగా విన్ అవుతుందనే అంచనాలు కూడా ఎక్కువైపోయాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి అంతా సపోర్ట్ చేసే హైదరాబాదీలంతా కూడా సొంత గడ్డపైన ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధంగా రాణిస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తో స్టేడియంకు చేరుకుంటా ఉన్నారు. మరోవైపు కొంతమేర బజరంగ్ దళ్ వాళ్ళు ఈరోజు అడ్డుకుంటారు అనే వచ్చే సూచనలతో కొంతమేర పోలీస్ బందోబస్తును కూడా కొంత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఒకవేళ చీర్ లీడర్స్ను వీళ్ళంతా కూడా కొంత అశ్లీలంగా నృత్యాలను వీరంతా కూడా చేస్తున్నారని చెప్పేసి టాక్స్ వచ్చినప్పటికీ పోలీసులు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు రోజు ఉన్న దానికంటే ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈసారి కొంత భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ దాదాపు 2000 మంది పోలీసుతో పాటు ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడ మోహరిస్తున్నారు. అయితే మొత్తంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వరుస విజయాలతో ఉంది. అదే దూకుండుగానే కంటిన్యూ చేస్తే ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూసుకోవాల్సిందే. హై యువర్ ఫ్రమ్?
Hyderabad. ఓకే, ఏ టీమ్ కి సపోర్ట్ చేయబోతున్నారు? Obviously, Sunrisers. సో ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ కానీ? Till now, it's okay. Good. So we are here to support them so that they'll do their best. సో 2 సార్లు విజయం వచ్చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ కు. ఈ రోజు కూడా ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే ఏ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Winning score. హౌ మచ్? 150 to 60. ఇప్పుడు శిఖర్ ధవన్ ఫామ్ లో లేడు అనుకున్న టైంలో భారీ ఫామ్ లోకి వచ్చేసారు, ఓపెనర్స్ స్కోర్ చేశారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? Better. We are on a hat trick. This time we are going to do it. పంజాబ్ ఎలాంటి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? పంజాబ్ అంటే నాకు చేస్తుంది కానీ ఇప్పుడు చూడాలి. మరి హైదరాబాద్ బాగానే ఆడుతుంది, పంజాబ్ కూడా దానికి ధీటుగా ఆడుతుందని అనుకుంటున్నాను. ఫేవరెట్ ప్లేయర్ మీరు సపోర్ట్ చేయబోతున్నారు? Sorry, David Warner. Who is your favorite player? David You are Warner. supporting? Sunriser, obviously, yeah. So David Warner continuously performing well. Yeah, What's we're your expecting, obviously, he will play today. Good, we're expecting that only. Yeah, I'm from Punjab and I'm here to support Punjab and I'm my full heart and everything, and we hope that we win today. Right. Punjab continuously failing in both bowling and Yeah, last match we lost, but before that game we won. I mean, so hopefully Miller and Maxwell will score today and we will have a big score on the total and we'll win. what's your expectations? I am supporting Hyderabad. So obviously, first 2 matches were disappointing, but since the last 2 matches we have won and Warner and Dhawan are in form. So I guess we'll definitely win this one and go for a hat-trick this time. సొంత గడ్డ పైన ఒక భారీ ఓటమి, మరోవైపు ఒక భారీ విజయాన్ని నమోదు చేస్తున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ఈ రోజు హైదరాబాద్ క్రీడాభిమానులకు ఎలాంటి కనువిందు చేస్తుందో చూసుకోవాల్సిందే. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ లో భారీ స్కోర్లు కానీ లేకపోతే భారీ సిక్సర్లు, 4లు ఇలాంటివి ఏమీ నమోదు చేసుకోకుండానే చప్పగా కొనసాగింది. మరి ఈ రోజు కనుక ఒకవేళ విజృంభించి ఆడితే, ఎందుకంటే ఒకవైపు డేవిడ్ వార్నర్ అవ్వచ్చు, శిఖర్ ధవన్ వీళ్ళిద్దరు కూడా భారీ ఫామ్ లోకి వచ్చారు, మరోవైపు కూడా పంజాబ్ లో ఉన్నటువంటి ప్లేయర్లు కూడా అతివీర భయంకరంగా ఆడే వాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు డేవిడ్ మిల్లర్ కానీ మ్యాక్స్వెల్ కానీ వీళ్ళు కనుక ఒకసారి విజృంభిస్తే వాళ్ళు 6లే హద్దుగా, ఆకాశం హద్దుగా కూడా సిక్సర్లతో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఏ టీం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై పిలిచి మరోసారి హ్యాట్రిక్ నమోదు చేస్తుందా కూడా వేచి చూడాల్సిందే. కెమెరామెన్ నర్సింగ్తో రవికుమార్, NTV, హైదరాబాద్.